హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా శోభ బ్రతుకున్నప్పుడు నన్ను ఇలాగే కూర్చోబెట్టి నాకు గోరు ముద్దలు తినిపించేది, నన్ను చిన్న పిల్లాడిలాగా చూసుకునేది. నేను అన్నం తినకపోతే తను విలవిలలాడిపోయేది. నువ్వు అచ్చం మా అమ్మలా కనిపిస్తున్నావమ్మా అని చెప్పేసి ఇక సరే చంద్ర ఎమోషనల్ అయిపోతూ ఉంటే, మీరు తినండి నాన్న అంటూ భూమి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. ఇక గోరింటాకు సుజాత అయితే అపూర్వని తీసుకొచ్చి చూడు అని చెప్పేసి చూపించగానే ఇక అపూర్వ అయితే రగిలిపోతూ అలా చూస్తూ ఉంటుంది. దాంతో గోరింటాకు సుజాత, చూడమ్మాయి, నువ్వు అలా రగిలిపోతూ ఉంటేనే నాకు టైంపాస్ అవుతుంది, లేకపోతే నాకేం తోచదు అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది. తర్వాతేమో భూమి శరత్చంద్రకి భోజనం తినిపించి ఇక వంటగదిలోకి వచ్చి ప్లేట్ కడుగుతూ ఉంటే ఇక అపూర్వ అయితే కోపంగా భూమి దగ్గరికి వచ్చి, నా బావకి భోజనం తినిపించడానికి నువ్వెవరే అని చెప్పేసి అడుగుతుంది. ఈ క్వశ్చనే రాంగ్ అపూర్వ, నేను ఆయన కూతుర్ని అని నీకెప్పుడో తెలుసు కదా. రేపు నాన్న నన్ను దత్తత తీసుకున్న తర్వాత అఫీషియల్గా కూడా నేను కూతుర్ని అయిపోతాను. ఆ తర్వాత అంతో ఇంతో నన్ను అడ్డుకునే హక్కుని నువ్వు పూర్తిగా కోల్పోతావు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, ఎందుకే అంత కాన్ఫిడెన్స్గా ఉన్నావు, అసలు ఆ దత్తత జరగాలి కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, పైనుండి మీ అమ్మ నాన్న దిగొచ్చినా కూడా అది ఆగదు కదా అని చెప్పేసి భూమి అనగానే, చూద్దామే అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, ఏం చూద్దాం, సినిమానా, దానికి ఒక టైటిల్ పెడదాము, దత్తతతో దద్దరిల్లిపోయిన అపూర్వ పక్కనే సొమ్మసిల్లిపోయిన గోరింటాకు పిన్ని. సినిమా టైటిల్ అదిరిపోయింది కదా, రేపు సినిమా చూడడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి భూమి అక్కడి నుండి వెళ్ళిపోగానే, ఇదిగో అమ్మాయి, దత్తత అనే దర్పం పిల్లలో బాగా దారుణంగా పెరిగిపోయింది. అని తోక నువ్వు కత్తిరించలేదనుకో, ఈ ఇంటి నుండి అది నిన్ను పర్మనెంట్గా కత్తిరించేస్తుంది అని చెప్పేసి గోరింటాకు సుజాత అపూర్వతో అంటుంది. తర్వాతేమో చెర్రీ ఇంటికొచ్చి ఇక హాల్లోని సోఫాలో కూర్చొని, పెళ్లి చేసుకోవాల్సి వస్తే భూమిని మాత్రమే చేసుకుంటాను అని గగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక చెర్రీని చూసిన భూమి అయితే, చెర్రీ ఎక్కడికి వెళ్ళిపోయావు, అందరి భోజనాలు అయిపోయాయి, నీకు వడ్డించమంటావా అని చెప్పేసి భూమి చెర్రీని అడగగానే, పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను మువ్వా అని చెప్పేసి చెర్రీ చెప్పగానే, మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావా, ఎలా ఉన్నారు వాళ్ళంతా, మీ అన్నయ్య ఎలా ఉన్నాడు అని చెప్పేసి భూమి ఆతృతగా అడుగుతూ ఉంటే, చెర్రీ షాకింగ్గా చూడడం చూసి, అంటే అందరూ బాగానే ఉన్నారా అని చెప్పి అడుగుతున్నా అని చెప్పేసి భూమి అంటుంది. బాగానే ఉన్నారు అని చెప్తే నీ తృప్తి కోసం అబద్ధం చెప్పి ఆత్మవంచన చేసుకున్న వాణ్ణి అవుతాను, లేదు అని అబద్ధం చెప్తే ఆ బాధకి కారణమైన నిన్ను బాధ పెట్టిన వాణ్ణి అవుతాను. అసలు ఈ ప్రశ్న నువ్వు అడగకుండా ఉండాల్సింది భూమి అని చెప్పేసి చెర్రీ చెప్పగానే, సారీ చెర్రీ అని చెప్పేసి భూమి అంటుంది. నువ్వు సారీ చెప్పాలి అనేది నా ఇంటెన్షన్ కాదు, వాళ్ళు మన వాళ్ళే అనే భావన నీలో బలంగా ఉంది కాబట్టే అనుకోకుండా అలా అడిగేశావు, ఇట్స్ ఓకే. ఇక వాళ్ళు ఎలా ఉన్నారు అంటే నేనేం చెప్పను భూమి, పూరి పెద్దమ్మ కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ కన్నీళ్లకు కారణమైన నిన్ను దేశించాలి, కానీ వాళ్ళు ఒక్క మాట కూడా నిన్ను అనలేదు తెలుసా. చిన్నప్పుడు నేను చదువుకునే ఇంగ్లీష్ లెసన్స్లో ఒక స్టోరీ ఉంది. భర్త చనిపోయాడు అన్న షాక్లో భార్య ఉంటుంది, కానీ ఏమీ మాట్లాడదు, ఏడవదు. షాక్లో ఒక ట్రాన్స్లో ఉండిపోతుందే తప్ప ఎవరి మాట కూడా తనకు వినపడదు. ఆ భార్య అలానే ఉండిపోతే ఆ షాక్తోని తను కూడా చనిపోతుంది అని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు అన్నయ్య పరిస్థితి కూడా అలానే ఉంది భూమి అని చెప్పి చెర్రీ చెప్పగానే ఇక భూమి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. తర్వాతేమో చెర్రీ షాక్లో ఉన్న భార్యని ఎలాగైనా బయటికి తీసుకురావాలి అని చెప్పి అందరూ మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. తన గతం గురించి చెప్తారు, తన స్వీట్ మెమరీస్ గురించి చెప్తారు, కానీ దేనికి ఆ భార్య రియాక్ట్ అవ్వదు. ఒక ముసలావిడ అప్పుడే కొన్ని గంటల ముందు పుట్టిన ఆ భార్యాభర్తల బిడ్డను తీసుకొచ్చి తన ఒడిలో వేస్తోంది. ఆ ఒడిలో ఉన్న బిడ్డ ఏడుపుకి షాక్లో నుంచి ఆ భార్య బయటికి వస్తుంది. భర్త మీదన్న ప్రేమని, మాతృత్వము మర్చిపోయేలా చేయడము అనేది ఆ కథలో ఉన్న నీతి. కానీ ఇక్కడ మాతృమూర్తి అయిన పెద్దమ్మ అలాంటి షాక్లో ఉన్న అన్నయ్యని బయటికి తీసుకురాలేకపోతుంది. అసలు ఏం జరగనట్టే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చెర్రీ చెప్పగానే ఇక భూమి అయితే, నువ్వే కాస్త ధైర్యం చెప్పాల్సింది కదా చెర్రీ అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, ధైర్యం కాదు భూమి, నేను ఒక సొల్యూషన్ని పట్టుకొని వెళ్ళాను అని చెప్పి చెర్రీ అనగానే, ఏంటి ఆ సొల్యూషన్ అని చెప్పేసి భూమి అడుగుతుంది. పెళ్ళి అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఇక భూమి అయితే షాక్ అయిపోతుంది. అవును, మంచి అమ్మాయిని చూసి అన్నయ్యకి పెళ్లి చేసామనుకో, అన్నయ్య నిన్ను మర్చిపోతాడు. నీకు ఒక విషయం తెలుసా భూమి, అన్నయ్య దగ్గర ఒక మంచి గుణం ఉంది, ఇష్టం లేని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నా కూడా దాన్ని బరువుగానో కష్టంగానో ఫీల్ అవ్వడు, ఇష్టంగా మార్చేసుకుంటాడు.
ఆఫీసులోనో పని విషయాల్లోనో అన్నయ్యతో కలిసి పనిచేసే వ్యక్తుల విషయాల్లోనో ఇలాంటి ఎగ్జాంపుల్స్ని నేను చాలా చూశాను. అందుకే అన్నయ్య గనక పెళ్లి చేశామే అనుకో, వచ్చిన ఆవిడ అన్నయ్యని మార్చడం కాదు, అన్నయ్యే మారిపోతాడు, నిన్ను పూర్తిగా మర్చిపోతాడు భూమి. కానీ నువ్వు దక్కవు అని తెలిసినా కూడా అన్నయ్య నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని అంటున్నాడు. నాకు భయమేస్తుంది భూమి. ఇప్పుడు నేను చెప్పిన కథలో భార్యలాగా అన్నయ్య కూడా చచ్చిపోతాడేమో అని. అన్నయ్య నిన్ను మర్చిపోవాలి, లేకుంటే జరిగేది అదే. చిన్నప్పటి నుండి అన్నయ్య కావాలి అనుకున్నది నేను, నాకు కావాలి అనుకున్నది అన్నయ్య. ఒకరి కోసం ఒకరం వదులుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ప్రాణంగా ప్రేమించుకుంటున్న మనం అన్నయ్య కోసం దానికి త్యాగం అనే పేరు పెట్టి విడిపోయి ఒకరినొకరం బాధ పెట్టుకోలేం కదా అని చెప్పేసి ఇక చెర్రి ఎదురుగా చూడగానే అక్కడ భూమి లేకపోవడంతో, మువ్వా ఎక్కడికి వెళ్ళిపోయావు? అన్నయ్య కోసం త్యాగం చేస్తాను అని చెప్పి భయపడి వెళ్ళిపోయిందా ఏంటి అని చెప్పి చెర్రి అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఏమో ఇక భూమి తన గదిలోకి వచ్చి, నిన్ను తప్ప అన్నయ్య ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంటున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని, గాయం చేసింది నేనే కాబట్టి మామూలు మనిషిని చేయాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది, ఏం చెయ్యాలి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటే, మంచి అమ్మాయిని చూసి అన్నయ్యకి పెళ్లి చేశామనుకో నిన్ను మర్చిపోతాడు అని చెర్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని ఇక భూమి అయితే గగన్కి ఫోన్ చేస్తుంది. ఇక గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే తన గొంతు గుర్తుపడతాడు అని చెప్పేసి బయట కొంగుని సెల్ ఫోన్కి అడ్డుగా పెట్టుకొని ఐ లవ్ యూ అని భూమి చెప్పగానే, ఎవరు నువ్వు అని చెప్పేసి ఇక గగన్ అయితే నక్షత్ర అని చెప్పేసి అంటూ ఉంటే, నక్షత్రకున్న పొగరు ఈగో నాకు లేవు, ఫ్యూచర్లో నక్షత్రలాగా అయ్యే అవకాశం కూడా నాకు లేదు, నక్షత్రని రిజెక్ట్ చేయడం మీ గుడ్ లక్, అలాగే భూమి మిమ్మల్ని రిజెక్ట్ చేయడం తన బ్యాడ్ లక్ అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నావు, అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి గగన్ అడుగుతాడు. అన్నీ తెలిసినట్టు కాదు, మీ గురించి నాకు అన్నీ తెలుసు బాస్. సెప్టెంబర్ 2వ తారీఖున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డేని తన ఫ్యాన్స్ సెలబ్రేట్ చేస్తారు. నేను కూడా అదే రోజు నా బాస్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తాను బాస్ అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, నా బర్త్డే డేటు నీకెలా తెలుసు, హూ ఇస్ ద హెల్ ఆర్ యూ అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే, చెప్పాను కదా బాస్ నాకు అన్నీ తెలుసు, బాధపడ్డ బాల్యం, పట్టుదలతో ఎదిగిన తత్వము, ఎవ్రీథింగ్, ఏదైనా అడుగు ఇట్టే చెప్పేస్తాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, కానీ ఎవరు అని అడిగితే మాత్రం చెప్పవు అంతేనా అని చెప్పేసి గగను అంటూ ఉంటే, తెలుసుకోవడంలో ఉండే థ్రిల్ అడిగి తెలుసుకోవడంలో ఉండదు, ప్రస్తుతానికి మీ ఫ్యాన్ అనుకో, అయినా ఏమీ జరగనట్టు ఎందుకు బాస్ అలా నటిస్తావు, నువ్వు మనసులో ఎంత భారం మోస్తున్నావో నాకు తెలుసు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, చూడు నేనేం బాధపడటం లేదు అని చెప్పేసి గగన్ అనగానే, నీలో ఉన్న ఒకే ఒక ప్లస్ మైనస్ ఏంటంటే బాస్, నువ్వు అబద్ధం చెప్పలేవు చూసావా, నేనేం బాధపడటం లేదు అని చెప్పి ఎంత తడబడ్డావో అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, నేను చెప్తున్నానా బాధపడడం లేదు అని, నేనేం తడబడ్డం లేదు, అబద్ధం కూడా చెప్పడం లేదు అని చెప్పేసి గగను అంటూ ఉంటే, ఈసారి బాగా పొడుగ్గా తడబడ్డావు అని చెప్పేసి భూమి అంటుంది. చూడు నేను అనవసరంగా నాకు తెలియని వ్యక్తులతో మాట్లాడను, ఐఎమ్ కటింగ్ ద కాల్ అని చెప్పేసి గగను ఫోన్ పెట్టేయబోతూ ఉంటే, హలో దీన్నే తప్పించుకోవడం అంటారు అని చెప్పేసి భూమి, వెయిట్ ఒక్క నిమిషం, లాస్ట్గా ఇంకొక మాట అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్కి ఐ లవ్ యూ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఏమో అపూర్వ ఇక నక్షత్ర ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అందరితో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే గోరింటాక్ సుజాత దగ్గరికి వచ్చి, ఏంటి అపూర్వ ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, నక్షత్ర గురించి పిన్ని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, మధ్యాహ్నం అనగా బయటికి వెళ్ళింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, తనకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఎక్కడుందో ఏమైందో అని కంగారుగా ఉంది పిన్ని అని చెప్పేసి అపూర్వ అనగానే, మొత్తం తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసావా అని చెప్పేసి గోరింటాక్ సుజాత అడుగుతుంది. చేశాను పిన్ని, అందరినీ అడిగాను, కానీ ఎవరు కూడా నాకు తెలీదు, మా దగ్గరికి రాలేదు అని చెప్తున్నారు అని చెప్పేసి అపూర్వ కంగారు పడిపోతూ ఉంటే, అందరికీ అని చెప్పి అంటున్నావు, మరి కుచ్ హోతాహైకి చేసావా అని చెప్పేసి గోరింటాక్ సుజాత అనగానే, పిన్ని ఇంత టెన్షన్లో నువ్వు పిచ్చిగా వాగావే అనుకో, నిన్ను ఇక్కడే చంపేస్తాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, అబ్బా కుచ్ హోతాహై అంటే కొంచెం అవడం అని అర్థం అమ్మాయి, ఈ మాట మనకు తెలుగులో వినడానికి బాగోదు కానీ హిందీలో వింటూ ఉంటే చాలా బాగా ఉంటుంది అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే, ఇప్పుడు ఈ మాట నాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి అపూర్వ అంటుంది. అదే అమ్మాయి
నక్షత్ర కూడా ఆ గగన్ గాడి చుట్టూ కుచ్చు కుచ్చు హోతాహై అని తిరుగుతూ ఉంది కదా, వాడికి ఫోన్ చేసావా అని అడుగుతున్నాను అని చెప్పేసి గోరింటాకు సుజాత అనగానే, గగన్ గాడికి ఫోన్ చేసావా అని ఒక్క ముక్కలో అడగాల్సింది పోయి ఇలా తిప్పి తిప్పి అడగాల, అసలు నీకు బుద్ధి ఉందా అని చెప్పేసి అపూర్వ అంటుంది. టన్నుల కొద్దీ ఉంది కానీ ఏం లాభం, పెళ్ళి మాత్రం అవ్వలేదు అని చెప్పేసి గోరింటాకు సుజాత అనగానే, పిన్ని అని చెప్పేసి అపూర్వ కోపడుతూ ఉంటుంది. టెన్షన్లో ఉన్నావు కదమ్మాయి, కాస్త సరదాగా నిన్ను నవ్విద్దామని చేశాను. అయినా నీకు సరదాగా నవ్వుతూ ఉన్న వాళ్ళని ఏడిపించడం తప్ప నువ్వు నవ్వడము సరదాగా ఉండడం రాదు కదా, నేను మర్చిపోయానమ్మాయి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే, పిన్ని నువ్వు ఇక్కడే ఇలాగే ఉన్నావనుకో నిన్ను చంపేస్తానేమో అని నాకు భయంగా ఉంది, ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అపూర్వ అనగానే, ఈ చేతుల్లో చావడానికైనా నేను రెడీయే కానీ నువ్వు ఇలా టెన్షన్గా ఉంటే నేను చూడలేను అమ్మాయి. సరే మంచి పిన్నిగా సింపుల్గా చెప్తాను విను. నక్షత్ర ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేదు అంటే గగన్ గాడి దగ్గరికి వెళ్ళిందేమో, ఎలాగో భూమి చీ అంది కదా అని చెప్పేసి ఇక గగన్ గాడు భూమిని వదిలేసి మన అమ్మాయితో అడ్జస్ట్ అవుతున్నాడేమో అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. దాంతో అపూర్వ షాక్ అయిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.